ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత వారంలో నేర్చుకున్న వాక్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరొక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. సమస్తము దేవుని వశమే కదా. సమస్తము అంటే ఇక్కడ దావీదు మాట్లాడినట్లు భూమి ఆకాశముల యందుండు సమస్తం గురించి అక్కడ మాట్లాడతాడు. భూమి ఆకాశముల యందుండు సమస్తం కూడా నీ వశము అనే మాట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దేవుని వశములో ఏమేమి ఉన్నాయి, దేవుని వశములో ఎవరున్నారు అనే విషయాలు మనం కొద్ది నిమిషాలు ఆలోచించాక, ఇందులో మొట్టమొదటిగా నరులు దేవుని వశములోనే ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. నరులు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, కోటాను కోట్ల మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. ఈ కోటాను కోట్ల మనుషులందరూ కూడా వారి వశంలో లేరంటాడు దేవుడు. మనుషులు తమ వశంలో కాకుండా ఈ కోటాను కోట్ల మంది ప్రజలందరూ కూడా దేవుని వశంలోనే ఉన్నారు అంటాడు. 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. సుమారు 800 కోట్ల మంది అన్నారు కదా. సుమారు 8 నుంచి 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజలందరూ కూడా దేవుని వశంలోనే, దేవుని యొక్క స్వాధీనంలో, దేవుని యొక్క కంట్రోల్లోనే ఉన్నారు అంటది గ్రంథం. అలాగే నరుని యొక్క మార్గాలు కూడా, నరుని మార్గాలు దేవుని వశం అంటాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడు ఒకసారి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే నరుని యొక్క మార్గాలు, నరుని యొక్క త్రోవలు, నరుని యొక్క నడత, నరునికి ఏం సంభవించబోతుందో ఇదంతా కూడా ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. మన నడత, మన మార్గాలు ఇవి దేవునికి తెలుసు అన్నమాట. ఆయన వశంలో ఉంది అంటాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూడు ఒకసారి. సామెతలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. 5:21. సామెతల గ్రంథం 5:21. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. 5:21. సామెతల గ్రంథం 5:21లో నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు కదరా, ఏమంటాడు? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను సముద్రపు దిగంతలలో ఉన్నను, అక్కడను ఉన్నావు అంటాడు. పాతాళమందు పండుకొనేను, అక్కడను నీ చెయ్యి ఏం చేస్తుంది అంటే దేవుని వశంలోనే. అంటే నరుడు ఎటు వెళ్ళినా సరే నరుని యొక్క నడత అనేది ఎవరు కనిపెడుతుంటాడు? దేవుడు కనిపెడుతుంటాడు.
అంటే మనుషులు కనిపెట్టకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు అది రహస్యంగా ఉండొచ్చు. మనుషులకు రహస్యంగా ఉన్నా సరే అది దేవునికి మాత్రం రహస్యము. దేవునికి రహస్యాలు ఉండవు. ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు అంట గ్రంథం. ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు. ఒకవేళ నరుడు రహస్యంగా చేసినా సరే దేవుడు వాటిని బయలుపరచడానికి మాట్లాడుతుంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయం చూడు, క్రొత్త నిబంధనలో ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఒకవేళ నరుడు రహస్యంగా తప్పు చేసినా సరే ఆ రహస్యాలను బట్టి పరమదేవుడు ఏం చేస్తాడంటే వాటిని విమర్శలోనికి తీసుకుని వస్తానంటాడు. 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను అంటే ఎవరు చూడలేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదులే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటుందంటే మనుషుల యొక్క రహస్యములను విమర్శించు దినమందు. కాబట్టి నరుని యొక్క నడత కానీ నరుని యొక్క మార్గాలు కానీ అవి దేవుని వశం, దేవుని యొక్క స్వాధీనం అంటారు. అలాగే రెండవది నరుని యొక్క ప్రాణం కూడా అనమాట. నరుని ప్రాణము కూడా దేవుని వశంలో ఉంది అంటది గ్రంథం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఆ బెల్షస్సరు దేవాలయపు ఉపకరణాలలో ఆ ద్రాక్షరసం పోసి త్రాగుతున్నప్పుడు ఒక చేయించి గోడ మీద కొన్ని అక్షరాలు రాయటం కూడా మీకు తెలుసు కదా. దానికి అర్థం తెలియకపోతే దానియేలుని పిలిపించటం, దానియేలు దానికి అర్థం చెప్పటం. అప్పుడు దానియేలు ఒక అద్భుతమైన మాట అంటాడు. నేను చదువుతాను. 5వ అధ్యాయము 22 నుంచి 23 ఒక పేరాగా ఉంది మనకి, ఒక కలిసి ఉన్న 22వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. అంటే తెలిసి కూడా నువ్వేం చేశావు? తెలిసి కూడా హెచ్చించుకున్నావు నీ మనసుని. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉత్పత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో. అంటే ప్రాణం కూడా ఎవరి వశంలో ఉందిరా? ప్రాణం. కొంచెం చేతబడి చేసి మా అక్కని చంపారండి, చేతబడి చేసి మా తాతను చంపారండి అంటే ప్రాణం ఎవరి చేతిలో ఉంది? చేతబడి చేసే వాళ్ళ చేతిలో ఉందా? అంటే నరుని యొక్క ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల యొక్క మనుషుల యొక్క ప్రాణాలు మంత్రగాడి చేతిలోనో లేకుంటే చేతబడి చేసేవాడి చేతులు లేవు, మనుషుల చేతిలో లేవు. అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది ఆ ప్రాణము. ఎప్పుడు ఒకవేళ మనిషి ఎప్పుడు చనిపోవాలో కూడా దేవుని యొక్క వశంలో ఉంది. దేవునికి తెలుసు. అది మరణదినము ఎవరి వశం కాదంటాడు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం చూడు ఒకసారి. మరణదినం అనేది, ఆ ప్రాణం పోవటం అనేది అది మన నరుని యొక్క వశంలో లేదనమాట. అది ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 7, 8 వచ్చినారు. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగో సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినం అంటే ఎప్పుడు ప్రాణం పోవాలి అది మన చేతిలో ఉందంటే సీని గారు లేదు సార్. మరి మంత్రగాళ్ళ చేతిలో ఉందా? లేదండి. కోటి కోసం కోటి విద్యలని లోకోక్తి మాట్లాడినట్లు వాళ్ళు సంపాదన కోసం చేసే పని తప్ప, డబ్బుల కోసం చేసే పని తప్ప, అది మనుషుల్ని భయపెట్టి మనుషుల యొక్క బలహీనతని, ఆ వీక్నెస్ని సొమ్ము చేసుకుంటారు వాళ్ళు అంతే. మంత్రగాళ్ళ చేతిలో, చేతబడి చేసేవాడి యొక్క చేతిలో ప్రాణం లేదు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో.
ఒకవేళ అన్యుడైనా, దేవుని ఎరిగిన వ్యక్తి అయినా, ఎరగని వ్యక్తి అయినా సరే, ప్రతి వ్యక్తి యొక్క ప్రాణము దేవుని వశంలో ఉంటుంది. మరణము తప్పించుట ప్రభుని యెహోవా వశం అంటాడు. గుర్తుందన్నమాట. ఒకసారి 68వ కీర్తన కూడా ఒకసారి 68వ కీర్తనలో మరణము తప్పించుట, ఆ ప్రాణం కాపాడటం అనేది దేవుని వశం అంటాడు. 20వ వచనం చదువు. 68వ కీర్తన 20వ వచనంలో కూడా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట జస్ట్ బండి స్కిడ్ అయిపోయి పడ్డాడు అంతే, బైపాస్లో పడ్డాడు. జస్ట్ ఒక సెంటీమీటర్ దూరం అనమాట. లారీ టైర్కి అతని తలకి ఎంత దూరం ఉందంటే, లారీ టైర్కు అతని తలకు జస్ట్ ఒక సెంటీమీటర్ దూరంలో అలా లారీ వెళ్ళిపోయింది అనమాట. అలా అతను పడ్డాడు, ఆ సెంటీమీటర్ దూరంలో అలా లారీ అలా వెళ్ళిపోయింది అనమాట. అంటే లారీ మీదకి వచ్చింది అనయ్య, అసలు నేను రోజు చనిపోవాల్సింది కానీ బతికా నేను అని వింటుంటాం కదా ఒకసారి. అసలు నేను ఈరోజు చావాల్సింది నేను కానీ బతికాను, ఇదిగో కొంచెం మరణం దగ్గరికి వెళ్ళాను నేను అంటారు అనమాట. అంటే దాన్ని తప్పించిన వ్యక్తి ఎవరు? అంటే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా యొక్క వశం, ఆయన చేతిలో ఉంది. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అన్నాడు కొరింథీ పత్రికలో, అట్టి గొప్ప మరణం నుండి ప్రభు మమ్మును తప్పించెను. ఎఫెసులో పనిచేసినప్పుడు మృగాలతో పోరాడాడు ఆయన. ఒక భయంకరమైన శ్రమ వచ్చింది, అసలుగా చనిపోవాల్సింది అనమాట ఆ సమయంలో. కానీ అట్టి గొప్ప మరణం నుండి ప్రభు మమ్మల్ని ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి ప్రాణం కూడా, నరుని యొక్క ప్రాణం కూడా దేవుని వశం అనేది అనమాట గ్రంథం. మూడవది, నరుని యొక్క ఆత్మ కూడా దేవుని యొక్క వశం అంటాడు. ఒకసారి యోబు గ్రంథం చూడు. ఒకసారి యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఏమున్నాయంటారా? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. కింద 16వ వచనం కూడా చదవకండి. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును. ఎవరంట? మోసపడేవాళ్ళు, మోసపోయేవాళ్ళు ఆయన వశంలో ఉన్నారు, మోసపుచ్చేవాళ్ళు కూడా ఆయన వశంలో ఉన్నారు. అరే నేను సులువుగా మోసం చేశానని కొంతమంది సంకలు కొట్టుకుంటారు. అంటే మోసం చేసే నువ్వు ఎవరి వశంలో ఉన్నావు? మోసం చేసే నువ్వు దేవుని వశంలో ఉన్నావు. దేవుని వశంలో ఉన్నావు. ఇంకొక మంచి మాట చూద్దామా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో అమజ్యా అనే యోధారాజు ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ప్రవక్త ఎదురుపడి, వాళ్ళ సైన్యంతో నీకు పని లేదు, వాళ్ళతో నీకు పని లేదు, ఎందుకంటే ఇశ్రాయేల్ సైన్యం ఉంటే నేను ఈజీగా వాళ్ళని గెలవగలనని ఇశ్రాయేల్ యొక్క సైన్యం తీసుకున్నాడు యోధారాజు. ప్రవక్త ఎంత మాత్రం కూడా దానికి ఒప్పుకోడు. 25వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయము 7 నుంచి చదివాయి ఒకసారి. ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలీలలో ఎఫ్రాయిమీలు ఉన్నారు కదా, వారితో దేవుడు లేడు, దేవుడు వారికి తోడుగా ఉండడు. కాబట్టి నువ్వు వారిని ఏం చేయకూడదు? యుద్ధానికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ యుద్ధాన్ని తీసుకెళ్తే నువ్వు కూడా కూలిపోతావు. 8వ వచనంలో అలాగూ పోవాలనని, అది వినకపోతే నీ ఇష్టానికి వదిలేస్తాడు దేవుడు కూడా. వినకపోతే చెబుతాడు, మాటికి చెబుతాడు. వినకపోతే ఏం చేస్తాడు దేవుడు? యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము పట్టణంతో ఒక మాట అంటాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఎన్నోసార్లు నేను దర్శించాను నిన్ను దర్శించాను కానీ నువ్వు ఎరగలేదు, నీ కనులు తెరవబడలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నిన్ను ఇదిగో నీ వదిలేస్తున్నాను. అక్కడ ప్రభు చెప్పడం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా అమజ్యకు చెప్పాడు,
వింటేనేమో మంచిది, ఒకవేళ వినలేదనుకో అమాజ్య యొక్క ఇష్టానికి దేవుడు వదిలేస్తున్నాడు అక్కడ. చదువు, మరలా చదువు. అలాగూ పోవని నీ కొన్నిళ్ళ పొమ్ము. ఆ తర్వాత యుద్ధము బలముగా చేసినను, అది నువ్వు సైన్యం తీసుకొని యుద్ధం బలంగా చేసినా నేను గెలవగలను అని నువ్వు గనక నీ చిత్త ప్రకారంగా నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతే దేవుడు ఏం చేయగలడు? నిన్ను అక్కడ యుద్ధంలో కూలుస్తాడు. ఆ నెక్స్ట్ మాట ఏమంటాడు? నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా. అమ్మా ఏముందంట దేవుని వశంలోరా శ్రీడరా? నిలబెట్టుట, రెండోది పడవేయుట. అంత అద్భుతమైన మాట మాట్లాడు అక్కడ ప్రవక్త. నిలబెట్టుట పడవేయుట దేవుని వశమే కదా. నువ్వు వెళ్ళాలనుకుంటావు, నేను నిలబడదాం అనుకుంటావు, నువ్వు పోయి, కానీ ఆ యుద్ధంలో నువ్వు కూలిపోతావు. ఎందుకంటే అది నీ వశంలో లేదు. అది ఇదిగో లక్షల మంది నాకు సొంత సైన్యం ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలను కూడా నేను తీసుకెళ్తున్నాను, ఇదిగో ఈ సైన్య బలాన్ని చూసి నేను యుద్ధం గెలవగలను అనుకుని నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు అక్కడ నిలబడలేవు నువ్వు. ఎందుకంటే అది నీ వశంలో లేదు. అది నిలబెట్టుటయో పడవేయటయో. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతాడంటారు కొంతమంది, అంతేనా? ఆంధ్ర వాళ్ళు కూడా అనుకున్నారంట. ఆంధ్ర వాళ్ళ యొక్క మనసులో కూడా ఎవరున్నారో తెలుసా? మొన్న పోయినసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారండి. ఇప్పుడు నిలబెట్టేది ఎవరు? నువ్వా? మనుషులా? ఎవరు నిలబెడతావు కేసీఆర్ని? మోడీ మళ్ళా రాకపోతే బాగుండు అనుకుంటావు. అంటే మనం అనుకుంటే జరుగుతుంది అదే. అంటే ఎవరు నిలబెట్టేది ఎవరు మరి? కొందరు ఇంకా ప్రార్థనలు కూడా చేస్తారు, పలానా పార్టీ రావాలని. అలా ప్రార్థన చేయకూడదు. పలానా పార్టీ గెలవాలి, పలానా పార్టీ రావాలని ప్రార్థన చేయటం, పార్టీ జెండాలు పట్టుకొని పార్టీ పక్షాన స్వార్థంతో పక్షపాతంతో పనిచేయటం తగదది. తండ్రి నీ చిత్తమైతే అనాలంతే, అంతే తప్ప ఇదిగో పలానోళ్ళు గెలవాలి నాయన, పలానోళ్ళని గెలిపించు తండ్రి, అలా కాదు. అలా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే అది ఎవరి వశంలో లేదు. అది నీ వశంలో, నా వశంలో లేదు. అది అంటే కొంతమందికి పక్షపాతం, ఆ పార్టీ అంటే పిచ్చి, ఇష్టం, ప్రేమ, అజెండా పట్టుకొని తిరగటం, దానికోసం ప్రార్థన చేయటం. నీ చిత్తం అయితే తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించు. మీ చిత్తం, మీకు ఎవరైతే నిలబడాలని మీరు చిత్తం కలిగి ఉన్నారో అతను నిలబెట్టు తండ్రి. అలా ప్రార్థన చేయడంలో తప్పు కాదు. కానీ ఇదిగో పలానా వాళ్ళే గెలవాలి, పలానా వాళ్ళే నిలవాలి అంటే నిలబెట్టడం పడవేయటం అనేది మనుషుల చేతులు లేదు. అది ఏలియాతో దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు సిరియా దేశంలోకి వెళ్ళి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయండి. అలాగే ఇశ్రాయేలు వారి మీద రాజానికి యెహూకు పట్టాభిషేకం అంటారు. ఇదిగో నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకు పట్టాభిషేకం చేయి. అంటే ఎవరు ప్రవక్తగా నిలబడాలో, ఎవరు ఏ దేశం మీద రాజుగా నిలవబడాలో అది ఎవరి చేతిలో ఉందిరా? దేవుని చేతిలో ఉంది. నువ్వు నెబుకద్నెజరు నిలబెట్టింది ఎవరో జరాజు? నెబుకద్నెజరుని. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. నా దాసుడికి ఏం చేస్తున్నాను? వశం చేయబోతున్నా. అంటే నెబుకద్నెజరు యొక్క బలం కాదది. నెబుకద్నెజరు గెలిచాడంటే, ఆ బబులోనులు గెలిచారంటే అతని స్వబలం కాదనమాట. అది బలము వలన ఎవడు జయముందని అంటాడు. క్షమించండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి హన్నా విజ్ఞాపన చేస్తే ఒక అద్భుతమైన మాట అంటది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు, బలము చేత ఎవడను జయమందడు. ఏమా? స్వబలము వలన ఎవడను జయమందడు. ఎవడనంటే ఎంతమంది వస్తారు? మనుషుల యొక్క బలం కాదు. అది మనుషుల యొక్క బలం కాదు. ఒకవేళ నువ్వు విజేతగా ఉన్నావంటే అది నీ బలం వల్ల కాదు. అది 100% కేవలం నీ బలం వలన కాదు. కాబట్టి నా బలం వలన నేను గెలిచాను, నా సామర్థ్యం వల్ల నేను చేశాను అని అనుకోకూడదు. నువ్వు అలాంటి ఆలోచన ఉండకూడదు అనమాట. నీ చిత్తం అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నా మీకు తెలుసు కదా, జబదేవి కుమారుల తల్లి వచ్చి ఏముంది, నీ రాజ్యంలో మహిమలో, నీ రాజ్యంలో నా 2 కుమారులు నీ కుడి వైపున కొన్ని
ఎడమవైపున ఒకడు కూర్చొని పెట్టుకోమన్నాడు. అప్పుడు ప్రభు యేసు ఉన్నాడు, అది నా వశములో లేదు, నా వశం కాదు, అది నా వశం కాదు, అదంతా కూడా దేవుని చేతిలో ఉంది. ఒకరోజు మోషే దేవునికి మొరపెట్టుకుంటాడు, ఏమని? ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ఒకవేళ నువ్వు గనక వాళ్ళ పాపాన్ని పరిహరించావా లేదా, ఒకవేళ నువ్వు గనక వాళ్ళ పాపాన్ని పరిహరించకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరుని, అంటే పేరు ఎవరెక్కించాలి? ఎందుకు? ఎవరు చెప్తే ఎక్కిస్తారా దేవుడు? ఎవరు చెప్తే తీర్చేస్తారా? నువ్వు గనక వాళ్ళ పాపాన్ని పరిహరించకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిపి పెట్టు అని ఎవరికి చెప్తున్నాడు ఆ విషయాన్ని? దేవునికి చెప్తున్నాడు ఆయన. అంటే దేవునికి ఆలోచన చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి పేరు ఉండాలి, ఎవరి పేరు తుడవాలో ఎవరో చెబితే ఆయన చేయడం, అది ఎవరి వశంలో ఉంది? అది ఆయన వశంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉంది. అది ఆయన తీసివేయగలడు లేదా ఉంచగలడు, ఆయన చేతిలో ఉందన్నమాట అది. కాబట్టి నరుని యొక్క మార్గాలు, మనిషి యొక్క అధికారాలు సమస్తం కూడా ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశమని చాలా స్పష్టంగా గ్రంథం మాట్లాడుతున్నట్లు మనకి కనిపిస్తుంది. భూమి ఆకాశముల యందుండు సమస్తం కూడా నీ వశమనే మాట ఇందాక దావీదు మనం చదివాం కదా. ప్రకృతి కూడా ఎవరి వశంలో ఉందంటే ప్రకృతి కూడా దేవుని వశంలోనే ఉంది. ప్రకృతి కూడా దేవుని వశంలోనే ఉంది అంటది ఈ గ్రంథం. ఇందాక దావీదు అన్నమాట గుర్తుంది కదా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం. అంటే భూమి మీద ఉన్నది, ఆకాశంలో ఉన్నది సమస్తం కూడా ఎవరి స్వాధీనంలో ఉందంట? శ్రవణం, దేవుని స్వాధీనం తమ్ముడు, ఆయన కంట్రోల్లో ఉందన్నమాట. అంటే ఈ ప్రకృతి కూడా ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్లో ఉంది. ప్రకృతి కన్నెర చేసింది అంటారు కొంతమంది. ప్రకృతి కన్నెర చేసింది. ప్రకృతి అనేది దేవుని కంట్రోల్లో, ఆయన చేతిలో ఉంది. అది ఆయన చేతిలో ఉంది. అంటే దేవుని వశం నరుడున్నా సరే, నరుడికి స్వాతంత్రం ఉంది కానీ, స్వేచ్ఛ ఉంది కానీ, ప్రకృతికి స్వాతంత్రం, స్వేచ్ఛ లేదు. తెలుసు కదా మీకు. నరుడు దేవుని వశంలో ఉంటాడు. దేవుని వశంలో నరుడు ఉన్నా సరే నరుడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి కానీ ప్రకృతికి మాత్రం అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రములు లేవు. ప్రకృతికి లేదు. దేవుడు ఆపితే ఆగుతాయి, దేవుడు వదిలేస్తే అవి నడుస్తుంటాయి అన్నమాట. పిల్లలు రిమోట్ కారు నడుపుతుంటారు. ఆ చేతిలో రిమోట్ పెట్టుకుంటాడు, అది దాన్ని ఎటువైపు తిప్పాలట. అలాగా ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉంది? ప్రకృతి యొక్క రిమోట్ ఎవరి చేతిలో ఉందంటే ఆ పరమ తండ్రి యొక్క చేతిలో ఉందన్నమాట. ఆయన ఆపితే ఆగుతాడు. ఉదాహరణకి సూర్యుని ఎప్పుడైనా ఆపాడా దేవుడు? వెనకాల శ్రీను గారు ఎప్పుడు సార్? శాంతి చెప్పవు సార్. సూర్యుడిని దేవుడు ఎప్పుడైనా ఆపాడా? సూర్యుని ఆపినట్లు మనల్ని ఆపుతాడా? ఆపడు. చెప్పాలి. ఎక్కడ సూర్యుడిని ఆపాడా? దేవుడు ఆపితే ఆగుతాం అవి. సూర్యుడు కనపడకుండా చేయగలడు. సూర్యుడు ఉదయించేలా చేయగలడు ఆయన. ఒక రోజల్లా సూర్యుడు ఏం చేయలేదంట? సూర్యుని ఆపాడా? చెప్పాలి. ఏ సందర్భంలో? మీకు తెలిసిన సందర్భం అది. పాత నిబంధన యెహోషువ కాలం. అమోరీల మీద యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ, సూర్యుడా నీవు అయ్యాలోను గిబియాలో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు అస్తమించలేదు. నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలని ఫరో రాజు పోనీగిపోతే సూర్యుడిని మూసేస్తాడు దేవుడు. అప్పుడు చక్కటి చీకటి కలుగుద్ది అనమాట. పగటిపూటే ఉండదు. పగటిపూటే ఒక చిక్కని చీకటి. అంత చిక్కని చీకటి అంటే తడువులు ఆడుకుంటారు అనమాట. వాళ్ళు తడువులు ఆడుకుంటారు. అంటే సూర్యుని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే వాళ్ళు సూర్యుని పూజిస్తారు. సూర్య భగవానుడు. ఐగుప్తులు ఏం చేస్తారంటే సూర్య భగవానుడు అని సూర్యుని పూజిస్తాడు. ఇప్పుడు ఇంతకీ ఆ సూర్యుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? అది చూపించాడు ఫరోకి. యెహోవా ఎవరో నీకు తెలియదా? యెహోవా ఎవరో నేను చూపిస్తాను నీకు. యెహోవా ఎవడో నేను యెహోవాని ఎరగను. కాబట్టి యెహోవా ఎవరో ఫరోకి ఏం చేశాడు? దేవుడు సూర్య భగవానుడు అని పూజిస్తాడు కదా, ఆ సూర్యుని దేవుడు ఏం చేశాడు? మూసేశాడు.
కప్పలను పూజిస్తారు. కప్పలు కూడా వాళ్ళ దేవతలకు వాహనాలే, కప్పలను కూడా పూజిస్తారు. ఆ కప్పలను రప్పిస్తే తర్వాత అవి చచ్చిపోతే కుక్క వేస్తే భూమి అంతా అయిపోయిందంట, ఆ దేశం అంతా కంపు కొట్టింది. నీటిని పూజిస్తారు, నీటిని పూజించాలి ఉన్నారు. ఇంకా ఆ నీటిని ఏం చేశాడు ఆయన? నీటిని రక్తంగా మార్చేసాడు అనమాట. నైలు నదిని పూజిస్తారు వాళ్ళు. ప్రపంచంలోనే అతి పొడవైన నది అన్నది. ఐగుప్తు దేశానికి ఒక ఆయువు పట్టు లాంటిది అనమాట. ఆ దేశానికి ఒక సారం అందించే నది అనమాట. అంటే అలాంటి నైలు నదిలో నీళ్ళని దేవుడు ఏం చేశాడు? నీటిని రక్తంగా మార్చేసాడు. అంటే అది ఎవరి కంట్రోల్లో ఉన్నది? అంటే నువ్వు దేవతను నీటిని పూజిస్తున్నావు, దేవత యొక్క వాహనం అని కప్పను పూజిస్తున్నావు, సూర్య భగవానుడిని సూర్యుని పూజిస్తున్నావు. అవి దేవతలు కాదు, ఐగుప్తులు దేవతలు కాదు. యెహోవాయే దేవుడు అని ఆ ఫరోకి ఐగుప్తు నిరూపించడానికి పరమ తండ్రి ఏం చేశారంటే సూర్యుడు అలా మూసేసాడు అనమాట. చక్కని చీకటి కలిగింది. అక్కడ అద్భుతం తెలుసు కదా మీకు. ఇశ్రాయేల్ యొక్క ఇళ్ళలో ఎలాగుంది? ఇశ్రాయేల్ యొక్క ఇళ్ళలోనేమో వెలుగుంది, అక్కడేమో ఒక చక్కని చీకటి అనమాట. ప్రకృతి కూడా దేవుని స్వాధీనంలో ఉంది. భూమి కదిలిందనుకో, భూమిని కదిలించేది ఎవరు? ఈ మధ్య అక్కడెక్కడ వచ్చింది భూకంపం, ఎక్కడ వచ్చింది? ఏ దేశాల్లో? వెనుజులాలో వచ్చింది. మొన్న ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా వచ్చేసింది ఒక దేశంలో. రీసెంట్గా జస్ట్ ఒక వారమో ఎంత అవుతుంది. ఎవరు దాన్ని కదిలించేది? ఎవరు? యోబు గ్రంథం చూడు ఒకసారి. యోబు గ్రంథం 9వ అధ్యాయము. యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువు శాంతి ఒకసారి. 9:6. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదరజేయువాడు ఆయనే. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. 2, దాని స్తంభములను అదరజేయువాడు ఆయనే. కదిలింది భూమి. కదిలించింది ఎవరు? ఆ భూమిని. కింద 7వ వచనం కూడా చదువు. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా, అది ఉదయించొద్దు అని ఆజ్ఞాపించాడు అనుకోరా దేవుడు. ఆ సూర్యుడు ఏం చేస్తాడు? అంతే, ఆగిపోవలసిందే సూర్యుడు. ఒక నాడల్లా అస్తమించలేదంట. అలాగే రెండోది, ఆ ఉదయించకుండా చక్కని చీకటి అనేది కలిగినట్లు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రకృతి దేవుని వశంలో ఉంది. అలాగే మీకు తెలిసినట్లు సముద్రం ఉందనుకో, సముద్రానికి దేవుడు వాస్తవానికి హద్దు ఏర్పాటు చేశాడు కదా సహోదరులారా. సముద్రానికి హద్దును ఏర్పాటు చేశాడు, గీత గీసాడు రా. ఆ గీత దాటి సముద్రం బయటకు వస్తామా? వస్తుందా శ్రీలరా? రాదు. ఒక హద్దును నియమించాడు దేవుడు. ఆ హద్దు దాటి ఎంత మాత్రం కూడా బయటికి. ఇప్పుడు మనకు కూడా దేవుడు హద్దులు నియమించేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? హద్దుల్ని సులువుగా మనం దాడుతాం. ప్రకృతి దేవుడు ఏర్పాటు చేసిన హద్దుల్లోనే ఉంది. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే దేవుడు నియమించిన హద్దుల్లో ఉండాలో మనం హద్దులు దాటి మనం ప్రవర్తిస్తుంటాం. ఒకసారి ఒకరోజు సముద్రం తోకముడిసింది గారు. ఒకరోజు ఏ సందర్భంలో? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అలా చిన్న ధోని మీద అపోస్తులు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు, సముద్రం అంతా అల్లకొల్లం అయిపోయినప్పుడు ప్రభులు ఏం చేస్తాడు? గద్దించేస్తాడు కదా. గద్దించేసినప్పుడు యజమాని చూసి కుక్క తోక ముడుచుకొని యజమాని చుట్టూ తిరుగుద్ది. తోక ముడుచుకొని తిరుగుతున్నది అనమాట. అర్థుతుంది. యజమాని లేనప్పుడు అర్థుతుంది, యజమాని లేనప్పుడు అర్థుతుంది. యజమాని రాంగంలోనే ఏం చేస్తుంది? తోక ముడుచుకుంటుంది అనమాట. అలాగే ప్రభునేశ్వరు ఎప్పుడైతే గద్దించేసాడో ఏం చేసింది? సముద్రం ఏం చేసింది? తోక ముడుచుకుందా? అంటే ఎవరి చేతిలో ఉంది అది? మరి సముద్రం హద్దు దాటి బయట నీళ్ళు వచ్చిందంటే ఎవరు పిలిచారు? మరి ఎవరు పిలిచారన్న అవి? 2012లోనా సునామీ? ఇంకా అంతకుముందా? మరి అదేంటయ్యా నువ్వేమో సముద్రానికి హద్దు ఉందంటున్నావు. మరి సముద్రం నీళ్ళు బయటకు వచ్చినాయి కదా, దేశాలను ముంచేసింది కదా, వేల మంది ప్రజలు చనిపోయారు కదా, అది ఎట్టొచ్చిందా? మరి దేవుని మాట లేదా? మనమేనో దేవుని మాట అది వింటది ఖచ్చితంగా. మరి ఎలాగొచ్చింది బయటికి? బయటకు వచ్చిందంటే ఎవరు పిలిచారు? ఆయన పిలిచాడు కాబట్టి వచ్చింది, లేకుంటే అది రాదు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము
757 పేజీ పాత నిబంధనలో 8వ వచనం, 5-8. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకట వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. దానికి అంతరం కదా రాలేదన్నా. ఎవరు పిలిచారు? అది ఆయన పిలిచాడు కాబట్టి బయటకు వచ్చిందమ్మా, లేకుండా రాదు అది. నువ్వు ఎక్కడ వరకే కానీ తలుపులు పెట్టాడు దేవుడు, అడ్డగడలు పెట్టాడు దేవుడు. గతంలో మీకు చెప్పాను. సముద్రానికి పరమతండ్రి ఏం చేశాడంటే అడ్డగడలు పెట్టి తలుపులు పెట్టేశాడు అనమాట. సముద్రాన్ని బంధించేశాడు దేవుడు. మరి వచ్చిందంటే దేవుడు ఏం చేసిండు? ఆ రోజు ఆ తలుపులు తీసేసాడు అనమాట. ఆ తలుపులు తీసి దేవుడు పిలిచాడు కాబట్టి అదేం చేసిందిరా? బయటకు వచ్చేసింది. ఒకరోజు మోషే కర్రెత్తో కూడా సముద్రం అయిపోయింది, కాయల కాలేదా ఏనా? తర్వాత మరలా దాటిపోగానే నా కర్ర జాపినప్పుడు సముద్రం మరలా ఏమైపోయింది అంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుని వశంలో ఉంది అనేది చాలా స్పష్టంగా గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ప్రకృతి కన్నెర చేసింది కాదు. ప్రకృతిని సృష్టించిన ఈ పరలోకపు దేవుడు ఏం చేశాడంటే ఆయన కన్నెర చేశాడు. 50వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 50వ కీర్తన 10-11 వచనం చదువు ఒకసారి. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా, కొండలలోని పక్షులన్నిటిని నెరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశం. ఎవరి వశం? నా వశం. 115వ కీర్తన చూడు ఒకసారి. అక్కడే 115వ కీర్తన 16వ వచనం. అదిగో ఆకాశములు యెహోవా వశము. కాబట్టి సమస్తం కూడా ఈ పంచభూతాలు అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అవి దేవుని కంట్రోల్లో ఉన్నాయి, దేవుని వశంలో, ఆయన స్వాధీనంలో ఉన్నామన్నమాట. అది సంపూర్ణంగా మనం ఎరగాలి, మన మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ప్రకృతిలో ఏమైనా చర్య జరిగిందంటే దేవుడే జరిగించాడు అంతే తప్ప దానికంతటికి అది కాదు. ఇప్పుడు వర్షం కురవాలని ఆజ్ఞాపించేవాడు ఎవర్రా? ఏమో ఆజ్ఞాపిస్తే కురుస్తుంది, ఒకవేళ వద్దు అంటే కురవదు అనమాట. కాబట్టి సమస్తం కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఇక్కడ పశువాదులు ఉన్నాయి కదా, పొలంలోని పశువాదులు కూడా ఏమని, పశువులు కూడా నా వశం. అందుకే ఒకరోజు ఒక పశువు చేత దేవుడు ఇందాక జరాజు బిలాముని జ్ఞాపకం చేసినట్లు పశువు చేత అతనికి దేవుడు ఏం చేశాడమో బుద్ధి చెప్పించాడా? ప్రవక్త యొక్క వెర్రితనము గద్దించినాడు అక్కడ. అంటే పశువు చేత దేవుడు ఆ ప్రవక్తకి బుద్ధి చెప్పించి గద్దించడం కూడా మనం చూడొచ్చు అన్నమాట. ప్రవక్త అతను వాస్తవానికి ప్రవక్త. అలాగే ఒకరోజు ఒక ప్రవక్తని చంపడానికి దేవుడు సింహాన్ని పంపిస్తాడు. అంటే సింహం కూడా ఎవరి వశంలో ఉంది అంటే వెళ్ళి దాన్ని చంపడమే దాని పని అనమాట. చంపింది. అది చంపి ఆ శవాన్ని తింటలేదు, గాడిదని తింటలేదు. ఆ ప్రవక్త వచ్చిన గాడిదని తింటలేదు, అది గాడిదని తింటలేదు, శవాన్ని తింటలేదు. సింహం చంపి పక్కన పెడిందనా? అంటే దేవుడు ఏం సెలవిచ్చాడు దానికి? అంతే. అప్పుడు గాడిదని తింటలేదు, ఈ చంపిన మనిషిని కూడా తింటలా. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అంటారన్నమాట. అంటే దేవుని సెలవు చొప్పున. కాబట్టి ప్రకృతి దేవుని వశంలో ఉంది, నరులు దేవుని వశంలో ఉన్నారు. మూడోది నరుడు దేవుని వశంలో ఉన్న అతనికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. తెలుసు కదా మీకు ఈ విషయం. పాఠంలో భాగంగా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి నరుడు దేవుని వశంలో, నరుని యొక్క ప్రాణము, నరుని యొక్క మార్గాలు, నరుని యొక్క ఆత్మ సమస్తం కూడా దేవుని వశమే. కానీ ఆ పరమ తండ్రి ఏం చేశారంటే నరుడికి
స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేసాడు. కాబట్టి నరుడు అంటే దేవుని చేతిలో కీలుబొమ్మ కాదు, దేవుని చేతిలో రిమోట్ కంట్రోల్ కారు కాదు. నరుడు అంటే నరుడు దేవుని చేతిలో రిమోట్ కారు లాంటివాడు కాదు. ఈ ప్రకృతి అలాంటిది, కీలుబొమ్మ కాదు. ఎడి తిప్పితే ఎడి తిప్పడానికి, ఎడి చేస్తే ఎడి చేయడానికి అలాంటి మనిషి కాదు. ఎందుకంటే నరుడు ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? దేవుని స్వరూపం, దేవుని పోలిక. నరుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే మీకు తెలుసు కదా, తనకు తానుగా నిర్ణయం తీసుకొని ఒక స్వాతంత్రం కలిగిన వ్యక్తి నరుడు. నరుడు తన ఇష్టపూర్వకంగా నీతికి లోబడచ్చు, అలాగే పాపానికి కూడా ఏం చేయొచ్చు, లోబడచ్చు. దేవుడు ఏమైనా ఆక్షేపం చేస్తాడా? నువ్వెందుకు దానికి లోబడ్డామన్నాడా అన్నాడు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు. అది చావు నిమిత్తముగా పాపమునికే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు, దానికి మీరేమవుతారు? దాసులైపోతారు. అంటే నరుడు హృదయపూర్వకంగా తనకు తానుగా వెళ్ళిపోయాడు అనుకో, దేవుడు కంట్రోల్ పెట్టుకోడు, తన కంట్రోల్ పెట్టుకోడు ఆయన. దేవుడు వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఎన్ని చెప్పినా వినలేదాం వాళ్ళు. వారి హృదయ కాఠిన్యానికి దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసారా? రోమపత్రికలో కూడా 1వ అధ్యాయం చివరిలో కొన్ని పదాలు చదువుతాం. దేవుడు వారి భ్రష్ట మనసు వారిని అప్పగించాను, తుష్టమైన అభిలాషలకు అప్పగించాను, నీచమైన మనసుకి అప్పగించాను. అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన వ్యక్తి నరుడు. ప్రకృతి అలాగా. శైలన్న, దేవుని చేత ఎవరైనా పాపం చేయించగలరా? దేవుని చేత ఎవరైనా పాపము చేయించగలరా? చేయించలేదు, అది అసాధ్యం. అవునా? ఓకే. మనిషి చేత పాపం చేయించగలరా? ఆలోచించి చెప్పాలి, ఆలోచించి మీరు తలకాయలు ఇవ్వాలి. మనిషి చేత పాపము చేయించగలరా? ఆలోచించాలన్నా మీరు మళ్ళీ తలకాయలు ఊపుతున్నారు అంతే. ఆలోచించాలని ఎందుకన్నా నేను దేవుని చేత పాపం చేయించలేము, మరి మనిషి చేత పాపం చేయించగలమా? మనిషి చేత పాపం చేయించగలమా అంటే మనిషి యొక్క ఇష్టం లేకుండా. నా ప్రశ్న అదే, నా పాయింట్ అది. మళ్ళీ అందులో ఆ ప్రశ్నలో అంటే మనిషి యొక్క ఇష్టం లేకుండా మనిషి చేత పాపం చేయించగలవా అంటే అది కూడా అసాధ్యం. అది కూడా అసాధ్యం. మొదట శోధించబడింది ఎవరు? ఆదామవ్వల్లో. మొదట శోధించబడింది ఆదామవ్వల్లో ఎవరు? అపవాది మొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? మొదట ఒకసారి వచ్చేసాడు, అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిపోయిందా? అంటే అతని చేత అపవాది ఏం చేయించలేకపోయాడు? యోసేపు చేత ఏం చేయించలేకపోయాడు అపవాది? కోట్య యోసేపు చేత ఏం చేయించలేకపోయాడు? పాపం చేయించాడు యోసేపు చేత? దేవుని చేత పాపం చేయించలేము, ఓకే. మనిషి యొక్క ఇష్టం లేకుండా మనిషి చేత పాపం చేయించగలమంటే అది కూడా చేయించే అవకాశమా లేదు, చేయించలేము. అంటే అతని ఇష్టానికి వ్యతిరేకంగా చేయించలేము. ఎవరో చెప్తే చేసామండి, ఎవరి కోసం చేసామండి, అట్టట వాళ్ళ కోసం చేశానండి, వీళ్ళ కోసం చేశానండి అంటే నీ హృదయం ఏం లేదా? అంటే నీ హృదయం నా హృదయం ఏం లేదు. అంటే మన హృదయంలో ఉంది, ఆలోచన ఉంది, కానీ ఎవరి కోసం చెబుతుంటాం అనమాట. మనము ఎవరి మీద నెట్టేస్తుంటాం మనం? అంటే వాళ్ళండి, వీళ్ళండి, నేను ఇలా చేయడానికి వాళ్ళు కారణం అండి, వీళ్ళు కారణం అండి, వాళ్ళ కోసం చేశానండి, వీళ్ళ కోసం చేశానండి అంటే నీ ఇష్టం ఏమి లేకుండానా? నీ ఇష్టం లేకుండా నీతో పురుగుల మందు తాగించగలరా? ఇష్టం లేకుండా పురుగుల మందు తాగించగలరా? తాగించలేరు. అలాగే నీ ఇష్టం లేకుండా, నీ హృదయంలో ఆశ లేకుండా పాపము చేయించే అవకాశము. ఎందుకంటే ఒక యోసేపు జీవితంలోను, ఒక యోబు జీవితంలో అంటే అపవాది యొక్క పందెం ఏంటంటే యోబుని
యోబు చేత ఏం చేస్తారంటే నేను నీ ముఖాన్ని నేను దూషిస్తా. నా పందెం ఇది. ఏమైపోయింది ఇంకా పందెంలో? అంతే కదా, వాడు పందెం అదే కదా. నువ్వు ఒకసారి కంచె తీసేసి నీ ఎదురుని దూషిస్తాడు యోబు. ఆ పందెంలో వాడు ఫెయిల్ అయిపోయాడు. యోబు నోటి మాటతో నైనా పాపము చేయలేదు. కాబట్టి నరుడు దేవుని వశంలో ఉన్నా సరే అతనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. అయితే నీ స్వాతంత్రానికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. జవాబుదారు అవుతా. ఆయన ఏంది నన్ను అడిగేది? ఆయన నాకు చూసుకోవచ్చు కదా. స్వాతంత్రం లేదా మాకు? నీకుంది స్వాతంత్రం, కానీ నువ్వు జవాబుదారు అవుతావు ఒకరోజు. ఎవరో జవాబుదారు. ఎవరికి? దేవునికి నువ్వు జవాబుదారి. చివరిగా 4వది, దేవుని ప్రజలు దేవుని ప్రజలు దేవుని యొక్క దేవుని ప్రజలు దేవుని యొక్క ఆత్మవశంలో ఉండాలి. ఈరోజు మనం నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత, మనము దేవుని ప్రజలమైన తర్వాత, ఇక మన ఇష్టాలు, మన స్వాతంత్రాలు, మన స్వేచ్ఛలు కాకుండా ఎవరి వశం మనం చేయబడాలంటే శైలెండ్ గారు, దేవుని యొక్క ఆత్మ వశంలో మనం ఉండాలి సార్. దేవుని యొక్క ఆత్మవశంలో, దేవుని యొక్క ఆత్మవశంలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో మనం ఉండాలి. అందుకే దేవుని సేవ చేసే లేవీల్ని దేవుడు తన వశం చేసుకుని మాట్లాడుతుంటాడు. ఒకసారి సంఖ్యాకాండం 3వ అధ్యాయం చూడు. ఒకసారి సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 9వ. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడిన వారు. కింద 12వ వచనం. ఇశ్రాయేలీయులలో నుండి లేవీలను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీలు నా వారై ఉందరు. ఇప్పుడు లేవీలు నేను ఏం చేసుకున్నాను? నా సేవ చేయడానికి వారిని నా వశంలో ఉంచుకున్నాను, వారిని నా వశం చేసుకున్నాను. అంటే దేవుని వశం, దేవుని వశం. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోవాలి. నాకు స్వాతంత్రం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, నా ఇష్టం కా. ఈరోజు మనం ఎవరి కంట్రోల్లో ఉండాలంటే దేవుని యొక్క కంట్రోల్లో, దేవుని యొక్క ఆత్మ యొక్క వశంలో మనం ఉండాలి. అందుకే ప్రవక్తలు హేజికేలుతో ఒక మాట్లాడారు కదా, ఆత్మవశుడు అనే మాటకు అర్థం ఏంటి? ఆత్మవశుడునై ఉండగా అంటాడు. ఆత్మవశుడునై ఉండగా అనే పదం గుర్తుంది కదా. ప్రకటన గ్రంథంలో కూడా అపోస్తులైన యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా అంటే, ఆత్మవశుడు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి తన స్వాధీనం లేడమ్మా. ఆ వ్యక్తి తన స్వాధీనంలో లేడు, తన కంట్రోల్లో లేడు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఆ మనిషి? ఆ మనిషి దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉన్నాడు ఆ మనిషి. పరిశుద్ధాత్మ యొక్క వశం చేయబడ్డాడు ఆ మనిషి. ఈరోజు అలా మనం బయటికి వెళ్ళిపోకూడదు. అలా పరిశుద్ధాత్మకు దూరంగా, దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కంట్రోల్లో, పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండాలి. పౌలు పరిశుద్ధాత్మ చేత బంధించబడ్డట్లు కూడా చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడు ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. పౌలు దేవుని ఆత్మ చేత బంధింపబడ్డట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 22వ వచనం చదువయా. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అంటే పౌలు ఎవరి చేతిలో ఉన్నాడు? జరదు కోట. పౌలు ఎవరి చేతిలో ఉన్నాడు?
ఇప్పుడు తన జీవితాన్ని తన కంట్రోల్లో ఉంచకుండా శైలేంద్ర గారు పౌలు లేదు సార్, తన జీవితాన్ని తన కంట్రోల్లో లేదండి. తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదండి పౌలు. ఇప్పుడు తన జీవితాన్ని తను ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడురా? ఇదిగో నేను ఆత్మ చేత బంధించబడ్డాను ఇప్పుడు నేను. అంటే పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లో పౌలు ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క వశాన పౌలు ఉన్నాడు. ఈరోజు పౌలు ఒక్కడే కాదు, కానీ క్రీస్తు యేసులోనికి ప్రవేశించిన మనం అందరం కూడా పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఆయన చేత మనం నడిపించబడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నిజంగా మనం ఆయన వశంలో ఉన్నామనుకో, ఆయన ద్వారా మనం ఏం చేయబడతామంటే నడిపించబడతాం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడతారు, వారందరూ దేవుని కుమారుల యుందరని మాట్లాడుతుంటాడు. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడతారు. ఇప్పుడు మనం నడుస్తున్నావా? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? నాకు చూడండి, మనకు మనం నడుస్తున్నావా? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? తెలుసుద్దా ఎలాగా? ఎవరి జీవితం వాళ్ళకి 100% తెలుసుద్దు. నేను నడుస్తున్నానా లేకుంటే పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడా? సరే, మనం పరిశీలించుకుందాం. నా సొంతంగా నేను నడుస్తున్నానా లేకుంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఆ వ్యక్తి ఎక్కడికి నడుస్తాడు? ఏం చేస్తాడు? ఎలా నడుస్తాడు? పరిశుద్ధాత్మ వశంలో ఉన్నామా? పరిశుద్ధాత్మ చేత మనం బంధించబడ్డామా? లేకుంటే పరిశుద్ధాత్మకు దూరంగా వెళ్ళిపోయామా? లేకుంటే దేవునికి ఏమైనా ఎడమవుతున్నామా? ఈరోజు క్రీస్తులోనికి ప్రవేశించిన మనము దేవుని వశంలో, పరిశుద్ధాత్మ యొక్క వశంలో, పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లో మనం ఉంటే మన ఆత్మీయ జీవితం అనేది అద్భుతంగా ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉంటుందన్నమాట. అది గ్రహించి మనం అందరం కూడా ముందుకెళ్దాం. నేను ముగించేస్తున్నాను. ఒకసారి బోడి కలిసి ఉంటారా పిల్లరా? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే సమస్తము దేవుని వశమే కదా. సమస్తము అంటే నరులు ఎవరి వశంలో ఉన్నారంటే హెచ్చరిక గ్రంథంలో మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి. నరుని యొక్క మార్గాలు, నరుని యొక్క ప్రాణము, నరుని యొక్క ఆత్మ. ఒకవేళ ఒక వ్యక్తిని నిలబెట్టడం కానీ పడవేయటం కానీ అది కూడా ఎవరి వశంలో ఉందంట? అది కూడా దేవుని వశంలో ఉంది. అలాగే భూమి ఆకాశములు ఎందుండు సమస్తము నీ వశం అంటాడు దావీదు. భూమి ఆకాశాలు అంటే ఆ భూమి మీద ఉన్నవి, అలాగే ఆకాశంలో ఉన్నవి, సూర్యుడు కానీ, సముద్రం కానీ, చంద్రుడు కానీ, నదులు కానీ సమస్తం కూడా దేవుని కంట్రోల్లో ఉన్నది. అయితే దేవుని స్వరూపులు పుట్టిన నరుడు దేవుని వశంలో ఉన్నా సరే దేవుడు అతనికి ఏమిచ్చాడు? స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేసాడు. కానీ ప్రకృతికి అలా ఇవ్వాలి. ప్రకృతి అలా స్వాతంత్రం కలిగింది కాదు. ఏమంటాడు ఒక మాట 148 కీర్తన గుర్తుంది కదా? ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమింపదు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది కూడా దాన్ని అతిక్రమించే అవకాశము లేదు. కానీ నరుడు మాత్రం స్వాతంత్రం ఉపయోగించుకొని ఏం చేశాడు దాసన్ గారు? దేవుడు ఏర్పాటు చేసిన కట్టడలో ఉంటున్నాడా? కట్టడం అతిక్రమిస్తున్నాడా? నరుడు అతిక్రమిస్తున్నాడు. కానీ ప్రకృతి మాత్రము ఏమాత్రం కూడా అతిక్రమిస్తుందండి? అతిక్రమించట్లేదు అన్నమాట. ఎందుకంటే నరుడు సృష్టి లాంటి వ్యక్తి కాదు, నరుడు దేవుని స్వరూపం. అలాగే ఈరోజు దేవుని ప్రజలు నిబంధన సంబంధులు ఏం చేయాలంటే తమ కంట్రోల్లో తమ ఉండకుండా, తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, ఎవరి చేతుల్లోనే పెట్టకుండా దేవుని చేతిలో, దేవుని యొక్క ఆత్మ చేతుల్లో మనం ఉంటే మన ఆత్మీయ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మన జీవితం మన చేతిలో తీసుకున్నాం అనుకో అన్నగారు, జీవితం ఫలవంతంగా ఉండదు అనమాట. జీవితం ఆత్మీయంగా ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత బంధించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లో ఆయన వశంలో ఉండాలి. ఆయన యొక్క నడిపింపులో మనం ఉంటే దేవుడు కోరుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితం అనేది ఉంటుంది. ఆ రూపంలో మనం అందరం కూడా బ్రతుకుతూ ముందుకెళ్దాం. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువునామమున వందనాలు.